మన కేపీహెచ్పి కాలనీ రోడ్ నెంబర్ 1లో గత 4 సంవత్సరాల క్రితం ఈ హరిత హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. గౌరవనీయులైనటి మన కుకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారి చేతుల మీదుగా డాక్టర్ ఉపేందర్ గారు, హరిత గారి ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ ఎంతో బ్రహ్మాండంగా దినదిన అభివృద్ధి చెంది ఈరోజు తిరిగి హరిత ఐవీఎఫ్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. ఈ డాక్టర్స్ ఇద్దరు కూడా ఎంతో ఓపికతో పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక సరసమైన ధరల్లో పేషెంట్లకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తూ చక్కటి వైద్యాన్ని ఇస్తూ వాళ్ళ మన్నలు పొంది ఎంతో గణనీయంగా నడుస్తున్నటువంటి హరిత హాస్పిటల్ తిరిగి ఏవిఎఫ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తల్లిదండ్రులందరికీ కూడా ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే, ఈ నెల రోజుల్లో వాళ్ళందరూ ఇచ్చే ఫీజుల్లో 20% వాళ్ళు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. దయచేసి ఈ సెంటర్ను అందరిగా ఉపయోగించుకొని వారి యొక్క డాక్టర్ల యొక్క సేవలను మీకు అందుబాటులో ఉంటారు ఎప్పుడు. కాబట్టి మీకు కూడా ఇబ్బంది లేకుండా ఒక మిడిల్ క్లాస్కు ఏ విధంగా అయితే సరసమైన ధరలు ఉంటాయో ఆ విధంగా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మంచి డిస్కౌంట్ ఇస్తున్నారు. కాబట్టి ఈ తల్లిదండ్రులందరూ కూడా ఈ ఐవీఎఫ్ సెంటర్ను వినియోగించుకొని వారి సేవలను కూడా మీరు కూడా పొంది ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హరిత హాస్పిటల్ తరపున కేపీహెచ్బి వాస్తవులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా హాస్పిటల్ స్టార్ట్ చేసి 4 years కంప్లీట్ అవుతుంది. సో ఈ 4వ వార్షికోత్సవ సందర్భంగా మేము ఇప్పుడు హరిత ఐవీఎఫ్ సెంటర్గా మేము ముందుకు వస్తున్నాము. అతి తక్కువ ధరలతో పేషెంట్లకి క్వాలిటీ వైద్యాన్ని అందించడమే మా లక్ష్యం. మీ హాస్పిటల్ మా హరిత హాస్పిటల్ లక్ష్యమే. కాబట్టి ఈ నెల మొత్తము, జనవరి నెల మొత్తం ఇనాగరల్ ఆఫర్ సందర్భంగా 20% మేము ఐవీఎఫ్ ప్యాకేజ్ మీద డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కావాలనుకునే మీ కళను సాకారం చేసుకోమని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. గ్యాస్ట్రోఎంటాలజిస్ట్, స్పెసిఫిక్గా పిల్లలకు సంబంధించిన గ్యాస్ట్రో ప్రాబ్లమ్ చూస్తుంటాము. హరిత గారు గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. మేము 3 years బ్యాక్ స్టార్ట్ చేసాము. యాజ్ ఎ గ్యాస్ట్రోఎంటాలజీ గైనకాలజీ సెంటర్ లాగా స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ కొన్ని వేల మంది పేషెంట్స్ని చూసాము, ట్రీట్ చేసాము. అందులో చాలా మంది సక్సెస్ వచ్చి మంచి ట్రీట్ అయ్యి వెళ్ళారు. అదే ఉత్సాహంతో, అదే ఎంతూజియాసంతో ఇప్పుడు మేము ఇన్ఫర్టిలిటీ సెంటర్ కూడా స్టార్ట్ చేసాము. దీంట్లో మెయిన్గా పిల్లలు లేని దంపతులకు కావాల్సిన ట్రీట్మెంట్, వాళ్ళకున్న సమస్యలకి కావాల్సిన అన్ని ట్రీట్మెంట్ విత్ అన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, మనం వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ సార్ అన్నట్లు కదా తక్కువ ఖర్చులో, అంటే ఈ ప్రాబ్లం ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉంటుంది. కాబట్టి జనరల్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే చాలా కాస్ట్లీ, లక్షలలో ఉంటుంది. అంత ఖర్చు భరించలేక చాలామంది పిల్లలు లేక బాధపడుతూ ఉంటారు. అయితే మన ఉద్దేశం మెయిన్గా ఏంటంటే, ఎంత తక్కువ ఖర్చులో ట్రీట్మెంట్ మంచిగా చేయగలిగితే అంత తక్కువ ఖర్చులో చేయడానికి ఉద్దేశంతోనే ఈ సెంటర్ స్టార్ట్ చేశాము. మీ అందరి ఆశీస్సులతోని, పెద్దవాళ్ళ ఆశీస్సులతోని ఇది మంచిగా గడవాలని ఆశిస్తున్నాం. మెయిన్గా ఓన్లీ అండాశ్రయాల్ని స్టిమ్యులేట్ చేసి ఎగ్స్ తయారు చేయడానికి కొన్ని మెడిసిన్స్ వాడుతుంటాము. ఆ తర్వాత మెయిన్ ప్రాసెస్ అంతా మన టెక్నాలజీ మీద డిపెండ్ అవుతుంది. ఆ ఎగ్స్ని ఫీమేల్ పేషెంట్ నుంచి అండాశ్రయంలో నుంచి అండాలు తీసి మగవారి వీర్యకణాలు తీసి ఆ రెండింటిని ల్యాబ్లో ప్రాసెస్ చేస్తాం. అంటే మెయిన్ పని అంతా ల్యాబ్లో ఉంటుంది అనమాట. అది దానికి మనకు అడ్వాన్స్డ్ అండాన్ని, వీర్యకణాలని ప్రాపర్గా దాన్ని స్టోర్ చేసి ప్రాపర్గా ప్రిపేర్ చేసి ఆ రెండింటిని కలిపి పిండం తయారు చేసి మళ్ళీ వాపస్ దాన్ని గర్భసంచిలోకి ఎక్కియడం. కాబట్టి మెయిన్ పని అంతా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్లో జరుగుతుంది. అది మనం లేటెస్ట్ ఎక్విప్మెంట్ తీసుకున్నాము. అది మంచిగా చేయాలని ఉద్దేశం ఇక్సీ ప్రొసీజర్ అంటాము. అది మన దగ్గర లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది, అది చేయటము మెయిన్ ఉద్దేశం. ఇనాగరేషన్ సందర్భంగా ఏంటంటే 20% ట్రీట్మెంట్ ప్యాకేజెస్, యూజువల్గా ఈ ఐవీఎఫ్ అంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే అన్ని ప్యాకేజెస్ లాగా చేస్తుంటారు. అంటే ఫస్ట్ డే నుంచి స్టార్ట్ చేసి వాళ్ళకి హార్మోన్స్ ఇచ్చి టెస్టులు చేసి ఎగ్స్ రిట్రీవ్ చేసి వాటిని మళ్ళీ వీరేకణాలతో కలిపి దాన్ని మళ్ళీ వాపస్ గర్భసంచిలోకి వేసి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చేంతవరకు మొత్తం ప్యాకేజ్ లాగా చేస్తూ ఉంటారు.
దీంట్లో ఏంటంటే మనం ఈ ప్యాకేజీలో ఒక 20% కన్సెషన్లో చేద్దామని ఆఫర్ పెట్టామన్నమాట. ఈ నెల అయితే మనకి హరిత హాస్పిటల్లో ఐవీఎఫ్ సెంటర్ కొత్తగా స్టార్ట్ చేశాము. కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏంటంటే పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో కూడా పిల్లలకు సంబంధించిన గ్యాస్ట్రోఎంట్రాలజీ. నేను పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ పీజీఐ చండీగఢ్లో చేశాను, హెచ్జిపిజే లక్నోలో చేశాను. రెండు కూడా మన ఇండియా ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ సెంటర్స్ ఈ స్పెషాలిటీకి సంబంధించి. సేమ్ ఇదే ఉద్దేశంతో బెస్ట్ క్వాలిటీ సర్వీస్ తక్కువ ఖర్చుతో పిల్లలకి గ్యాస్ట్రో, లివర్, ప్యాంక్రియాస్ ప్రాబ్లం ఉంటే ప్లస్ అడ్వాన్స్ ఎండోస్కోపీ కూడా ఉంది మన దగ్గర. చిన్న చిన్న బేబీస్కి, న్యూ బోర్న్ బేబీస్కి, 1 year 2 years బేబీస్ కూడా అడ్వాన్స్ ఎండోస్కోపీ చేస్తూ ఉంటాము. అవి మన దగ్గర స్పెషాలిటీ అండి. ఈవెన్ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా మన దగ్గర కేసెస్ రిఫర్ చేస్తుంటారు, మనం ప్రొసీజర్ చేసి పంపిస్తూ ఉంటాం. ఎందుకంటే గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ ఐవీఎఫ్ సెంటర్స్ రెండింటిని ఇంప్రూవ్ చేయడానికి సర్జరీస్, గర్భసంచి సంబంధించిన సర్జరీస్, లాప్రోస్కోపీ సర్జరీస్, మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్, ఇవన్నీ కూడా మన దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎక్స్పర్ట్ ఉన్నారు. మొత్తం ఉమెన్ అండ్ చైల్డ్ సంబంధించిన కంప్లీట్ కేర్ మన దగ్గర చేస్తుంటాం.